పార్సీల ఔత్సాహిక దృష్టి లేకపోతే వ్యాపార సామ్రాజ్యంలో వెలితి ఉండిపోయేది అంటారు భారతదేశ వాణిజ్య చరిత్ర రాసినవారు. రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజమే కాదు, దేశ ప్రగతికి గతిని నిర్దేశించిన వారు కూడా. అందుకే రతన్ టాటా మరణంపై సంతాపం, సానుభూతి వ్యక్తమవుతున్నాయి. 6 ఖండాల్లోని 100 దేశాల్లో డజన్ల కొద్దీ పరిశ్రమలు స్థాపించినందుకో, వందల కోట్ల రూపాయలను దానం చేసినందుకో రతన్ టాటాను ప్రపంచం కొనియాడటం లేదు. వితరణశీలత మాత్రమే రతన్ టాటా వ్యక్తిత్వ ఔన్నత్యానికి గీటురాయి కాదు. దేశ ఆర్థిక రంగానికి, పారిశ్రామిక సామ్రాజ్యానికి, ఉద్యోగ కల్పనలో సాహసిక దృష్టికి మారుపేరుగా నిలిచినందువల్లనే రతన్ టాటా అనబడే శిఖరప్రాయ వ్యక్తిత్వానికి లోకం నివాళి అర్పిస్తోంది. రతన్ టాటా దృక్పథమే ఆయనలో విలక్షణతను తెచ్చిపెట్టింది. అతి సాధారణమైన అంశాన్ని, సున్నితమైన విషయాన్ని భిన్నమైన దృష్టితో చూడటం రతన్ టాటాకు అలవడిన విద్య. అందుకే ప్రతి రంగంలో తనదైన ముద్ర ఉండాలని తపించారాయన. గంభీరమైన మార్గాన్ని ఎంచుకొని తనతో పాటు అందరినీ అదే మార్గంలో ప్రయాణించేలా చేయడమే రతన్ టాటా విజయ సోపానం. భారతదేశ చరిత్రలో పార్సీలకు ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ వలసవాదానికి చాలా పూర్వమే దూరదృష్టితో వ్యాపార రంగంలోకి ప్రవేశించిన పార్సీలు అనేక ప్రతికూలతల మధ్య లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్ ఖండానికి ఇనుము, ఉక్కు సరఫరా చేసి ఔరా అనిపించిన ఘనత కూడా పార్సీలదే. యుద్ధ సామాగ్రి కొరత ఎదుర్కొంటున్న ఫ్రాన్స్కు టాటాలు సప్లై చేసిన ముడిసరుకు ఎంతో ఉపకరించింది. యుద్ధ కాలంలోనే భారత ప్రతిభ, చొరవను చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. ముస్లింల పరమత ద్వేషం కారణంగా 1300 ఏళ్ల క్రితం భారత్కు వచ్చిన పార్సీలు జీవనోపాధిని మాత్రమే వెతుక్కోలేదు, సంపద సృష్టి, ఉపాధి కల్పన రంగాలపై దృష్టి సారించారు. 125 ఏళ్ల క్రితం గోద్రేజ్ గ్రూప్ ఆవిర్భవించిన, 1736లో వాడియా సంస్థలు స్థాపించిన, 150 ఏళ్ల క్రితమే ఖండాంతర వ్యాపారం చేసిన టాటాలు పరిశ్రమలు పెట్టిన పార్సీల ప్రయాణమంతా కొత్తదనాన్ని వెతికే ప్రయాణంలో భాగమే అని చెప్పాలి. 2 ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో సాంకేతికత జూలు విదిల్చింది. ఆయుధ కర్మాగారాలకు సరిపడా ఇనుము, ఉక్కు లాంటి ముడిసరుకు లభ్యత అంతగా ఉండేది కాదు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో టాటాలు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. ఊహకు అందని దూరదృష్టి కారణంగానే టాటాలు చెక్కు చెదరకుండా ఉండే వ్యాపారాలను నిర్వహించారు. 17వ శతాబ్దం నాటికి మన దేశంలో గనుల తవ్వకాలు మొదలయ్యాయి. ఖనిజ అన్వేషణ తారాస్థాయికి చేరింది. టాటాలు దీన్ని పసిగట్టారు. ఇనుము, ఉక్కు వంటి లోహ వ్యాపారం ఎప్పటికీ తరగని గనిగా భావించారు. అందుకే వాటిలోకి ప్రవేశించి 1886 నాటికే టాటా సంస్థను నెలకొల్పారు. ఖనిజ శుద్ధికి అవసరమైన బ్లాస్టింగ్ ఫర్నేస్ వ్యాపారానికి ఉన్న ప్రాధాన్యతను టాటాలు ఏనాడో గుర్తించారు. లోహ శుద్ధి మాత్రమే కాదు, ఖనిజ తవ్వకాల్లో పేలుడు పదార్థాల ప్రాముఖ్యతను గుర్తించి ఆ రంగంలోకి ప్రవేశించారు. 1860 నాటికి బొంబాయి నగరంలో బ్రిటిష్ వలస ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో పార్సీ విద్యార్థుల సంఖ్య 615, క్రిస్టియన్ విద్యార్థుల సంఖ్య 449గా ఉండేది. 1920 నాటికి ఈ పరిస్థితి గణనీయంగా మారింది. 7% ఇంజనీరింగ్ డిగ్రీలు, 5% మెడికల్ డిగ్రీలు, 3% సైన్స్ డిగ్రీలు పార్సీ విద్యార్థుల చేతుల్లో ఉన్నాయి. వైద్యం, పరిశ్రమలు, పరిశోధనా రంగాల ప్రగతిపై అంచనా ఉన్న కారణంగానే అంత వేగంగా పార్సీలు విద్యారంగంలో గణనీయంగా ప్రవేశించారు. కేవలం ఉత్పాదక రంగంలోనే కాదు, విభిన్న రంగంలోకి ప్రవేశించిన పార్సీలు వినూత్న ప్రయోగాలు చేశారు. ఉన్ని పరిశ్రమలు, కాటన్ పరిశ్రమలు స్థాపించారు. పార్సీ వ్యాపారవేత్త ఫర్దాన్జీ మర్జబాన్ 1822లో స్థాపించిన బొంబాయి సమాచార పత్రిక 1857 మొదటి స్వతంత్ర సంగ్రామాన్ని రిపోర్ట్ చేసింది. అరబ్బు ముస్లింలు పర్షియాపై దండయాత్ర చేసిన తర్వాత పార్సీలకు స్వదేశం చిత్రహింసల కొలిమిలా మారింది. భారత ఉపఖండంలో ముస్లిం పాలన అంతమయ్యే కాలానికి మన దేశంలోకి వచ్చిన పార్సీలు బ్రిటిష్ పాలనలో తమ నైపుణ్యానికి పదును పెట్టారు. అవసరాన్ని వ్యాపారంగా మార్చడం మాత్రమే కాదు, అవసరాన్ని సృష్టించడంలో టాటాలది అందవేసిన చెయ్యి. అందుకే భారత ఉత్పత్తి రంగానికి టాటాలు దిశానిర్దేశం చేశారు. నాణ్యతను మాత్రమే నమ్ముకొని వ్యాపారం చేశారు. రతన్ టాటాకు సంబంధించిన అనేక వ్యక్తిగత వివరాలను రచయిత గిరీష్ కుబేర్ తన ద టాటాస్ హౌ ఏ ఫ్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్ పుస్తకంలో రాశారు. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా రతన్ టాటా గర్ల్ ఫ్రెండ్ని వెంట తీసుకువచ్చారట. భారతీయ జీవనం విధానం నచ్చక ఆమె తిరిగి వెళ్లిపోయిందట. వ్యక్తిగత జీవితంపై, డాబు దర్పంపై అనాసక్తిగా ఉండే రతన్ టాటా తన సాదాసీదా జీవితానికి మూలం నానమ్మ లేడీ నవాజ్ భాయ్ అని అనేక సందర్భాల్లో వెల్లడించారు. రతన్ టాటా భారత్కు వచ్చే నాటికి టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం నస్లీ వాడియా గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే బాంబే డైయింగ్ బ్రాండ్ ఆధిపత్యంలో ఉంది. టాటాల యాజమాన్యంలో నడిచే
ఎంప్రెస్ మిల్స్ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. టెక్స్టైల్ రంగంలో తనదైన మార్కు వేయాలని భావించిన రతన్ టాటా ఎంప్రెస్ మిల్స్ను తన కొత్త ఆలోచనలతో లాభాల్లోకి తెచ్చారు. బాంబే టెక్స్టైల్ రంగం విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్న దశలోనే అనేక సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ట్రేడ్ యూనియన్ నాయకుడు దత్తా సామంత్ లాంటి వారు విసురుతున్న సవాళ్ల మధ్య పరిశ్రమని లాభాల్లోకి నడిపించారు రతన్ టాటా. నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిర్వహణ బాధ్యతలు 1971 రతన్ టాటా చేతికి వచ్చాయి. అప్పటికే రేడియో తయారీ పరిశ్రమల తయారీలో గోయంకల ఆధ్వర్యంలో నడిచే మర్పి మంచి లాభాల్లో ఉండేది. ఇదే సమయంలో వేణుగోపాల్ ధూత్ ఆధ్వర్యంలో నడిచే వీడియోకాన్, గుల్మీర్ చందాని ఉనిడా, టీపీజీ నంబియార్ల యాజమాన్యంలో నడిచే బీపీఎల్ కూడా రంగంలోకి దిగాయి. దీంతో పోటీ తీవ్రమైంది. విపరీతమైన పోటీ పెరిగినప్పటికీ నెల్కోపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సాంకేతికతను అందిపుచ్చుకోలేదు. రతన్ టాటా ఎంట్రీ తర్వాత ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. కార్మికుల సమ్మెలు తీవ్రమయ్యాయి. అన్ని ప్రతికూలతలు అధిగమించిన రతన్ టాటా కంపెనీని లాభాల బాటలో నడిపించారు. నష్టాల్లో ఉన్న సంస్థను 200 కోట్ల లాభాలకు తెచ్చారు. 1971-80 మధ్యకాలంలో నెల్కో సంస్థ ప్రయాణంలో తాను రచించిన వ్యాపార వ్యూహాలే ఆ తర్వాత కాలంలో అనేక రంగాలను అన్వయించినట్టు రతన్ టాటా అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ బాధ్యతలు తీసుకున్న రతన్ టాటా కేవలం 60 లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీని లాభాల్లోకి తేవడంపై దృష్టి సారించారు. టాటా పరిశ్రమల బాధ్యతలు తీసుకున్న సమయంలోనే రతన్ టాటా తల్లికి క్యాన్సర్ జబ్బు పూర్తిగా ముదిరింది. న్యూయార్క్లోని ఎస్కే క్యాన్సర్ సెంటర్లో వైద్యం చేయించాల్సి వచ్చింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమను లాభాల వైపు నడిపిస్తూ తల్లి బాగోగులను సైతం చూసుకున్నారట రతన్ టాటా. తల్లి వద్ద ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే పరిశ్రమను లాభాల్లోకి తెచ్చే మార్గాల గురించి ఆలోచించేవారట. తల్లి బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తే చూసుకుంటారు కదా అని సన్నిహితులు సలహా ఇచ్చారట. లేదు, తల్లికి సేవ చేయలేని వాడిగా మిగిలిపోదలుచుకోలేదంటూ జవాబిచ్చారట రతన్ టాటా. ప్రపంచంలో అనేక మంది వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు. విలాస జీవితాన్ని గడుపుతున్నారు. డాబుసరి జీవితాన్ని గడపడం కోసం బ్యాంకులను దోచి ఖండాలు దాటి పారిపోతున్న వారు ఉన్నారు. పన్నులు ఎగ్గొట్టి ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నవారు ఉన్నారు. కానీ 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించినా నిరాడంబర జీవితం గడుపుతూ దేవాలయాలకు భూరి విరాళాలు ఇస్తూ అవసరమైన వారికి సాయం అందిస్తూ వితరణశీలిగా సృజనాత్మక పారిశ్రామికవేత్తగా ఉత్పాదక రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన వాణిజ్య సామ్రాజ్యం దిగ్గజంగా రతన్ టాటా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. నిఘంటువులో స్థానం సంపాదించుకున్న టాటా అనే అక్షరాలు ఎప్పటికీ చెరిగిపోవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.